ఆర్టీసీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి ఒక మహిళ భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈమె ఒకసారి అమెరికా ఎళ్లి ఒక 6 నెలలుంది. అర్థమైంది. అక్కడ వాళ్ళకి సేవలు చేయటం, సర్వీస్ చేయటం, ఇంట్లో ఒక జైల్‌లో ఖైదీలాగా ఉంటది తప్ప బయటకొచ్చే స్వేచ్ఛ గాని ఏమీ లేదు. పలకరించే నాథుడనేది ఉండరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళని అసలు పట్టించుకోరు. పిల్లలు మంచోళ్ళే. కానీ ఈమెకి సరైనటువంటి ఆనందం అనేది లేదు. ఇండియా తిరిగొచ్చి తన సొంత ఇంట్లో చిన్న ఓల్డ్ ఏజ్ సెంటర్ స్టార్ట్ చేసింది. అందులో 10 మంది వృద్ధులు. వాళ్ళు పే చేయాలి. ఒక పని మనిషి, ఒక వంట మనిషిని పెట్టుకుంది. చక్కగా వాళ్ళకి కావాల్సిన వంటలు, కూరగాయలు అన్నీ చేసి హ్యాపీగా పెడుతూ ఉంటుంది. ఈమెకి సర్వీస్‌లో ఉన్నప్పుడు కూడా లా చదువుకోవాలని కోరికుంది. అప్పుడు చదవలేకపోయింది. ఇప్పుడు లా కాలేజీలో చేరి లా చదువుకుంటుంది. తన వయసు వాళ్ళతో కలిసి తన భావాలన్నింటినీ హ్యాపీగా షేర్ చేసుకుంటది. కొన్ని తన స్పెషల్ వంట వాళ్ళు ఉన్నప్పటికీ కొన్ని పచ్చళ్ళు, కొన్ని కూరలు వండి వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటే ఈమె ఆనందపడతా ఉండిద్ది. వాళ్ళు కూడా ఈమెతో కలిసి కొన్ని వంటలు చేసుకుంటూ ఉంటారు. అందరూ కూర్చొని ముచ్చరించుకుంటూ ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మెడికల్ సర్వీసెస్ ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉంటారు. రక్షణ, ఆనందము, సంతోషము, తమ వయసు వాళ్ళతో కలిసి ఉండటం, తనకిష్టమైన చదువును చదువుకోవడం, స్వేచ్ఛగా హాయిగా ఉండటం మించిన ఐశ్వర్యం ఈ ప్రపంచంలో లేదని ఆమె చెప్తూ ఉంటారు. ఎన్ని కోట్ల డబ్బులు బ్యాలెన్స్ ఉన్నా, ఎన్ని వందల కేజీల బంగారం ఉన్నా, ఎన్ని కార్లున్నా, తోటివాళ్ళు, తమ వయసు వాళ్ళు, తమ భావానికి అనుగుణంగా ఉండేవాళ్ళు, తన కష్ట నష్టాలు చెప్పుకునేవాళ్ళు, తోడుగా ఉంటే ఆనందం అంతకు మించి ఏమీ లేదు. తను చదువుకోవాలని చదువుకోవడం, తను చేయాలని పని చేయడంలోనే మనిషికి ఐశ్వర్యం ఉందని ఆమె చెప్తూ ఉంటారు.